నేను అదే చెప్తున్నా, ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా బీసీ బంధు దళిత బంధు విషయంలో కానీ వివక్షతో కూడుకున్న అనుమతులు అడుగుతున్నాడు. సో ఈ వివక్షను కూడా వాళ్ళు గమనించాలి. జనవరిలో ఇవ్వాల్సిన రైతు బంధుకేమో సరిగ్గా ఎన్నికలకు 4 రోజుల ముందు అనుమతి ఇచ్చింది కేంద్రం. ఇప్పుడు ఈ క్యాలెండర్ డేట్ ప్రకారం రిలీజ్ అయినాయి. 2019 జనవరిలో ఇవ్వాల్సింది 2018లో ఇచ్చారు. 2020 జనవరిలో ఇవ్వాల్సింది జనవరి ఫిబ్రవరిలో ఇచ్చారు. నవంబర్ డిసెంబర్లో ఇవ్వలే. సేమ్ 21, 22, 22, 23 అన్నీ కూడా అట్నే చేశారు. ఇప్పుడు మాత్రం 24లో ఇవ్వాల్సిన దాన్ని ప్రీపోన్ చేసి 23 నవంబర్లోనే పంపకాలు మొదలుపెట్టారు. 5,000 కోట్లు. దాంట్లో కూడా చిన్న సన్నకారు రైతులకు అర్జెంట్కి ఇచ్చేసి పెద్ద పెద్దోళ్ళని ఆపాలని. ఎందుకు? ఓట్లు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఓటు విలువ ఒకటే కదా. సో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా అని కేసీఆర్ అనుకుంటున్నాను. నేను చెప్పేది అదే, ఓట్ల కొనుగోలు అనుకుంటున్నారు వాళ్ళు. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా సహకరిస్తుంది. మాట్లాడమని ఈరోజు ఆ బీజేపీ వాళ్ళని దీని మీద అభ్యంతరం చెప్పమని చూద్దాం. పోనీ బీజేపీ వాళ్ళ స్టాండ్ ఏంది దీంట్లో? మరి నేను చెప్పేది అదే, వేసుకోవచ్చు. వేసుకోవడాన్ని ఎవ్వరు వద్దంటలేరు. దానికి ఒక క్యాలెండర్ డేట్ ఉన్నది కదా. ప్రతి సంవత్సరము ఎప్పుడు వేసిండ్రు అనేది ఒక ప్రాక్టీస్ ఉన్నది కదా. సో జూన్లో మొదలుపెట్టి జూలై వరకు వేసిండ్రు. డిసెంబర్ ఎండింగ్లో మొదలుపెట్టి జనవరి ఎండింగ్ వరకు వేసారు. గతం మొత్తం 5 years ట్రాక్ రికార్డ్. ఎగ్జాక్ట్ ఎలక్షన్ ముందరనే 2 నెలలు ప్రీపోన్ చేసి సరిగ్గా 4 రోజులు ఓట్లు ఉందనగా ఖాతాలు వేసారు. దీన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఎంత సమన్వయంతో ఎన్నికలను ఎదుర్కొంటున్నో మనం అర్థం చేసుకోవచ్చు.